హనుమాన్ జయంతి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస పుల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ జరుపుకుంటూ శ్రీరామ పట్టాభిషేకం విగ్రహ ఆవిష్కరణ రంప అప్పన్న శర్మ రంప సూర్య ప్రతాప్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు జేగురుపాటి వీరభద్రస్వామి నిత్యము స్వామివారికి దీపారాధన సేవకుడు సహచరులు వారాడ రాముచేకడు జరిగినది. గ్రామాన్ని పరిసర ప్రాంత గ్రామాలను ఎల్లవేళలా కాపాడాలని సుభిక్షంగా పాడి పంటలు కలగాలని అభయాంజనేయ స్వామికి మహిళలు కుంకుమ పూజలు చేసి మమ్మల్ని అందరినీ సుభిక్షంగా చూడాలని వేడుకున్నారు. సుమారు 1000 మంది అన్న వితరణలో పాల్గొనడం జరిగినది. యువకులు పిల్లలు అల్లాడ గణేష్, కనపాక హర్షవర్ధన, అల్లాడి దిలీప్, రాజాపు శ్రీధర్, రావాడ తరుణ్ కుమార్, కళ్లిపిల్లి సూర్యనారాయణ, పప్పల శివకుమార్, బలగా బాలమురళి, పెనుబోతుల గణపతి భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరెక్ట్ గా 9 వసంతాలు జరిగింది. ప్రతి సంవత్సరం దినదినము ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే మన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పైన శ్రీరామ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అలాగే గుడి నిర్మాణం కూడా ఈ 8 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ముందుగా జరిగి అలాగే అన్నదాన విత్తనం కలిసి ఉన్న ఈ నది ప్రాంగణంలో ఉండవలసి ఉన్న అభయాంజనేయ స్వామి ఎంతో పరిణతి చెంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి ఈ మా స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయు ఆరోగ్య భోగభాగ్యాలతో ఉంటున్నారు. అలాగే నా పేరు జేగురుపాటి వీరభద్ర స్వామి, సాగులుగా వారాడ రాముగారు నిత్యము ఈ దేవాలయానికి ధూపదీప నైవేద్య కైంకర్యాలు చేస్తున్నాడు. అలాగే ఇంత సహకరించిన గ్రామ ప్రజలకి మనసు